ఈడ చిలుక ముక్కలు ఉన్నాయి, బెడ్స్లు ఉన్నాయి, ఫైటింగ్ లైన్ ఉంది. పిల్లలు పెద్దవి పెట్లు మీకు ఎగ్స్ మన కాడ అవైలబుల్ ఉంటాయి. హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో అయితే సీను నాటి కోళ్ల ఫామ్ తిప్పుదొడ్డి. ఇక్కడైతే నాటి కోళ్ళు జాతి పుంజులు ఉన్నాయి. అంతా చిలుకమూతి, బెడస, ఫైటింగ్ లైన్ వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను. ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది కర్ణాటక స్టేట్ కోలార్ డిస్టిక్ ములుబాగల్ తాలూకు తిప్పుదొడ్డి, తిరుపతి బెంగళూరు హైవే ఇంకా 1.5 కిలోమీటర్ వస్తుంది. షెడ్ అయితే లొకేషన్ లో ఉంది, సీను నాటి కోళ్ల ఫామ్ తిప్పుదొడ్డి అని. మీరు లొకేషన్ వేసుకొని రావచ్చు ఇక్కడికి. రేట్లు అయితే ఇదే వీడియోలో చెప్పినారు అయిన వాళ్ళు, కానీ అది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, మళ్ళీ బార్గింగ్ అయితే ఉంటుంది. వచ్చి చూడండి. పుంజులు ఇష్టమైతే మీరు తీసుకుపోండి. ఒక 100 కిలోమీటర్స్ లోపల అయితే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? మా పేరు శ్రీనివాస. కోలార్ డిస్టిక్ ములుబాగల్ తాలూకు బెంగళూరు తిరుపతి హైవే నుంచి 1.5 కిలోమీటర్ షెడ్ లొకేషన్ లో ఉంటుంది. సీను నాటి కోళ్ల ఫామ్ తిప్పుదొడ్డి అని కొడితే లొకేషన్ లో ఉంటుంది. మీ ఊరు తిప్పుదొడ్డి? తిప్పుదొడ్డి. ఓకే. ఈడ 50 కోళ్ళు ఉన్నాయి. ఈడ ఫైటింగ్ లైనేజ్ ఉన్నాయి, చిలుక ముక్క క్రాస్లు ఉన్నాయి, బెడ్స్లు ఉన్నాయి. అంటే పిల్లలు పెద్దవి? ఎంత పిల్లలు పెద్దవి పెట్లు మన కాడ అవైలబుల్ ఉంటాయి. ఎగ్స్ కావాలన్నా చిక్తాయి. ఈ పటా కోళ్ళు అంటారు అట్లా? పటా స్టేజ్ పుంజు పిల్లలు గాని పెట్లు గాని, కొంతమంది అయితే మనకు అట్లా పెంచే వాళ్ళు మనకి పెద్ద వద్దు మనకి పిల్లలు కావాలంటారు, అవి మన కాడ చిక్తాయి. రెడీగా గుడ్లకు వచ్చినవి ఉన్నాయి. అన్ని ఆల్మోస్ట్ ఏది కావాలని మన కాడ చిక్తాయి, అన్ని అవైలబుల్ ఉంది. అంతా అమ్మేకే? అంతా అమ్మేకే. కొన్ని జాతులు లేవు అంటే మీరేమన్నా తెప్పించి ఇచ్చే అవకాశాలు ఏమన్నా? మనమైతే అట్లా ఇయ్యలేదు. పుంజులు కావాలంటే తెప్పించి ఇవ్వచ్చు. ఓకే. వాళ్ళకి ఆ టైప్ లో కావాలో ఆ టైప్ లో కావాలంటే తెప్పించి కావాలంటే ఇస్తాం. వస్తాయి, పిలుస్తాను. బా 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 బా. ಯಾವ್ದನ್ನ ನೋಡ್ ಪಟ್ಕೋ. బా 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 బా. ఇవంతా సేల్, అన్ని సేల్. రకరకాల జాతుల పుంజులు, పెట్లు, పిల్లలు మొత్తం సేల్స్ కేనంట. ఇవి మేత వేస్తారు కదా, అవేం వేస్తారు మీరు? సద్దులు ఇంకేమేమి వేస్తారు మీరు? సద్దులు వడ్లు ఇంకా ఉన్నాయి. ఇంకా ఏడ అవతల వెళ్ళిపోయింది అక్కడ పిల్లలు ఉన్నాయి. ఇంకా అవతల పోయినాయా? ఇంకా ఉన్నాయి. ఇంకా పిల్లలు ఇంకా 2-3 వచ్చిండలేదు. ఇంకా 10 పిల్లలే వచ్చిండలేదు. ఎంత బాగుంది విశాలంగా. బాయ్ దగ్గర ఇవి అంతా పందెం కొట్టిండే అట్లా కోళ్ళకి దిగిండే పిల్లలు. నాకేడ ఎట్లా అంటే ఇప్పుడంతా పందెంకి జాస్తి అమ్ముతాను కాబట్టి నాకు 2-3 గెలిచిండే అట్లా కోళ్ళ మీదే నేను పెట్టాను. సిక్కపట్టి నేను విడిచకపోయలేదు. అట్లా అవి నేను పెట్టేది లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడే అది పందెం కొట్టిండేదే. అంతా దానికి దిగిండే పిల్లలు వేరే ఇది అది ఆడుండేవి పుంజు పిల్లలు, ఇవంతా ఆల్మోస్ట్ అంతా కోళ్ళు కొట్టిండే అట్లా పిల్లలు దిగిండేది. అవతలు ఇంకా లేదు, అవతలు ఇంకా మన రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా ఒక 16 పిల్లలు తీసుకొని వస్తున్నాయి. ఇక్కడ దగ్గరే 16 పిల్లలు తీసుకొని వస్తున్నాయి. మిగతా నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర 15 పిల్లలు ఉన్నాయి. పట్టా స్టేజ్ పుంజులో ఉన్నాయి. వాళ్ళకి యా రంగు కావాలనేనో నా కాడ ఉన్నాయి. లేదు వాళ్ళకి కావాల్సిన రంగు కూడా కావాలంటే తెప్పించిస్తాను. అక్కడ బంగారుపేటలో మా బామ్మ ఇంకో షెడ్ ఉంది. అక్కడి నుంచి కావాలంటే చిలుకముక్క తమిళనాడు ఇంకా అక్కడి నుంచి కావాలంటే కూడా తెప్పిస్తాను. ఎక్కడికైనా కావాలంటే కూడా అక్కడ కూడా తోడుకొని పోయి అంటే చూపిస్తాను. నా కాడ దొరకని పరిస్థితికి చెప్తాను. లేదు అంటే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా పోయి తీసుకుంటాం. మనకి వీడియోలో చూసి అడ్రస్ మనకు తెలియదప్ప అనేది ఏమీ లేదు. వాళ్ళు సీను నాటి కోళ్ల ఫామ్ తిప్పుదొడ్డి అని కొడితే లొకేషన్ లో
ఫోటోస్ నేను లొకేషన్ చూపించేస్తుంది. బెంగళూరు తిరుపతి హైవే నుంచి 1.5 కిలోమీటర్ మన షెడ్. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే కూడా చేస్తాను. అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ కావాలి. ఎన్ని కిలోమీటర్లు ఇస్తారు? ముందు అయితే చాలా తక్కువ ఇస్తా అంటున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఉండాలి కాబట్టి ఒక 100 కిలోమీటర్స్ పక్క. 100 కిలోమీటర్స్ లోపల ఎక్కడైనా కానీ ఆంధ్ర, కర్ణాటక ఎక్కడైనా ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళు పెట్టుకోవాలి. మీ ఫోన్ నంబర్ 9743343855 సీను అని. ఓకే, ఇంకా ఒకసారి చెప్తాను 9743343855 సీను అని మీరు కాంటాక్ట్ చేసి చూసి తీసుకోండి. ఇది ఇది బెడ్సా. ఇది ఎవరన్నా బ్రీడింగ్ కి మంచి సైజ్ కోడి కావాలంటారు. అలాంటి ఆల్మోస్ట్ అందరూ ఫైటింగ్ లైనేజ్ ఎవరు కొందరు పెంచుతారు. కొందరు మాకు బ్రీడింగ్ కి మంచి పుంజలు కావాలంటారు, మంచి సైజ్ ఉండే కోడి కావాలంటారు. ఇదైతే 4.5 kg ఉంది. ఇది ఇంకా పట్టా స్టేజ్ పిల్ల. పట్ట ఇదైతే బ్రీడింగ్ కి బాగుంటుంది. బ్రీడింగ్ బాగా చేస్తుంది. మంచి సైజు లో ఉండే కోడి కావాలనే వాళ్ళకి ఇది మంచి కోడి. ఇది ఫైటింగ్ పర్పస్ దీంతో పిల్లలు దిగితే వస్తాయి. ఫైటింగ్ లైనేజ్ ఏదైనా పెట్టేసుకొని దీనికి దింపిస్తే మంచి డబల్ బాడీ పుడుతుంది. మంచి పర్పస్ గా బాగుంటుంది. 4.5 kg ఉంది. ఏజ్ ఇది 9 months ఉంటుంది. 9 months. ఇంకా పట్టానే ఒక నెల ఇంకా కూర్తిప్పుతుంది అంతే. ఇది ఇప్పుడు ఇంకా పట్టా స్టేజ్ అంటే అంతే వచ్చేది. ఇంకా పిల్ల కదా, ఇంకా గట్ట అయితే ఇంకా వస్తుంది. గట్ట ఇంకా అంత మోసలు ఇప్పుడు మోసలు గట్ట అయితే ఇంకా కొంచెం హెవీగా వస్తుంది. మంచి పెట్టిన ఒక దాన్ని వేసుకుంటే బాగా పుడతాయి పిల్లలు. బ్రీడింగ్ బాగుంటుంది. ఎందుకంటే అందరూ సైజ్ కోడ్లు అడుగుతారు బ్రీడింగ్ పర్పస్ కి. దానికైతే ఇది బాగుంటాయి. ఇది ఎంత చెప్తున్నారు? ఇది రేటు మన దగ్గర 4.5 అయితే 4.5. మా పక్కన ఇంకేమైనా వస్తాయన్న డిస్కౌంట్? మీ పక్కన ఇంకా వస్తే ఓకే. మళ్ళీ మీరు మళ్ళీ బార్గెనింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పే రేట్లు అయితే మనకేం తొందర ఏం లేదు. ఉంటుంది మార్గెనింగ్. ఎలాంటి ఆల్మోస్ట్ మనం చెప్పిన రేట్ ఎవరు ఇయ్యరు కదా. ఇది చిలుకముక్క క్రాస్ అంటే ప్యూర్ కాదు. ఒక 80% అయితే చిలుకముక్క. అంటే చిలుకముక్కలు అడుగుతారు కదా, ఇప్పుడు ప్యూర్ చిలుకముక్క పెట్ట ఒకటి ఉంది, దానికి వేస్తే ప్యూర్ పడతాయి చిలుకముక్కలు. ఇది ఫేవరెట్ నాకు. ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు ఫేవరెట్, నా బ్రీడర్. ఇది పుట్టించని నా దగ్గరే ఉంది. ఇది నేనైతే పిల్లలకి పెట్టుకోను, బ్రీడింగ్ పర్పస్ పెట్టుకోను. ఏదైనా చిలుకముక్కలు అడిగితే వాళ్ళకి పిల్లల కోసం. ఇది ఎవరికన్నా కావాలంటే ఇస్తారా మీరు? ఎలాంటి బ్రీడింగ్ పర్పస్ కూడా నా దగ్గర దీనికి దిగిన పిల్లలు ఉన్నాయి. నాకు కరెక్ట్ గా రేట్ చెప్తే ఇదేం చెప్తాను? ఇది నేను 10,000 చెప్తాను. 10,000 చెప్తాను. చిలుకముక్క దీని ఏజ్ ఎంత ఉంటుంది? ఇది కరెక్ట్ గా 2 ఏండ్లు. దానికి 2 ఏండ్లు. ఇప్పుడు ఈ గట్టగా బాగా రావాలంటే మీరు ఏమన్నా పూస్తారా? మామూలు పెట్ల మీద ఉన్నది. ఇప్పుడు అంతా దీనికి 9 పెట్టలు గుడ్లు పెడతాయి. 2 పదిగేసినాను, ఇంకా 6 గుడ్లు పెడతాయి. పెట్ల మీద ఉండేదానికి గట్ట వచ్చేలేదు. కాకపోతే దీనికి అవంతా పదిగేసినాక ఇప్పుడు ఇక్కడే తొట్టిలో ఉండదు కదా, దీంతో స్విమ్మింగ్ చేపిస్తే వచ్చేస్తుంది. మిగతా ఆయిల్ గీలు ఏమి పూసేది ఏముండదు. అంటారు ఆయిల్ పూస్తారు, మేము బాగా వస్తాయి. నేనైతే ఏమి పూసలేదు. ఆల్మోస్ట్ అవైతే నాకు నీట్ గా వచ్చేస్తుంది. ఈ స్విమ్మింగ్ ఇస్తామంట కదా, ఆ స్విమ్మింగ్ ఏంటి ఇస్తారు కొంచెం చెప్తారు? మామూలుగా వెయిట్ తగ్గేదానికి ఇస్తారు. నేను ఇప్పుడు ఎలాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు పట్టా స్టేజ్ పిల్లలు కాబట్టి ఇప్పుడు నేనైతే స్విమ్మింగ్ చేసేలేదు. మనము పందెంకి రెడీ చేయాలన్నప్పుడు మాత్రము నేనైతే ఎవరు ఎట్లో ఏమో 21 days నేను స్విమ్మింగ్ చేపిస్తాను. 21 days పక్కా స్విమ్మింగ్ చేపించి దానికి రెడీ చేసి ఒక 10 రోజులు మళ్ళీ స్విమ్మింగ్ చేయించలేదు. మళ్ళీ 10 రోజులు అంతా కట్టేసి మేత అంతా తిన్నాక నేను తర్వాత మళ్ళీ
పంది మూలకి అమ్ముకుంటాను అంతే. అది ట్రైనింగ్ మాదిరి దానికి గస్ ఉండలేదు. కోడి అయితే బాగా గట్టిగా వస్తుంది. మనము సద్దులేస్తాం కాబట్టి ఇంకా కోడి బలం బాగుంటుంది. దాని నుంచి గస్ ఉండలేదు, ఎంత పొద్దున్నా గానీ పోట్లాడుతుంది. బాగా ఈత కొట్టి బాగా గస్ ఉండలేదు. 21 days పక్కా అయితే నేను స్విమ్మింగ్ చేపిస్తాను. ఇది 5.5 kg ఉంది. ఇది బెడ్సా. ఏం పర్పస్ ఇది ఆల్మోస్ట్ అంతా ఫైటింగ్ కి. ఈ స్టేజ్ పట్టాలు నా కాడ ఉండే ఒక 15 ఉండే. ఇదే సేమ్ సైజ్ పట్టాలో 15 ఉండే. నా దీనికి ఎంత వచ్చేది 7 months. వీటికి కాలు పొడుగుగా వస్తాయి కదా, ఫైటింగ్ కి బాగా ఇప్పుడు చూసేదానికి కాళ్ళు పొడవుగా ఉన్నాయి. ఇది ఏజ్ కాంగ్ కోడి బాగా ఎడుగుతుంది. దీనికి బాడీ బాగా డెవలప్మెంట్ అయినప్పుడు తెలిసలేదు. కోడికి దాని హైట్ వెయిట్ కరెక్ట్ గా ఉంటుంది, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసే వాళ్ళు కాళ్ళు పొడవుగా ఉన్నాయి. మేమేమనుకున్నాం అంటే కాలు పొడుగుగా జంపింగ్ అట్లంతా ఏంలా. కోడి ఇంకా వెయిట్ వస్తే ఆ వెయిట్ కి దీనికి సరిపోతుంది కరెక్ట్ గా. ఆ కోడి మెజర్మెంట్ కి దాని పర్సనాలిటీ కరెక్ట్ గా ఉంటుంది ఆ టైంకి. ఇదేం చెప్తారు రేటు? ఇప్పుడు ఇవైతే 2.5 అయితే. వెయిట్ అయితే 2.5 kg ఉంది. సద్దులేస్తాం కాబట్టి కొంచెం బాగా వస్తుంది వెయిట్. బా 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 అంతా డబల్ బాడీలేనప్ప. అంటే డబల్ బాడీలో అంటే గట్ట సింగిల్ గట్ట, డబల్ గట్ట కాదు. బాడీ హెవీ అంటే బాగా పెద్దగా వస్తుంది కోళ్ళు. ఎలాంటి పెద్ద పుంజుకు దిగిండేవు కాబట్టి బాగా వస్తుంది. ఇవి ఏం చెప్తారు రేటు? ఇవి 1,200 రూపాయలు జత. ఇవి జాతివే. జత 1,200 రూపాయలు. వాళ్ళకి కావాలంటే అన్ని పట్టుకుంటే ఇప్పుడు నా కాడ 25 ఉన్నాయి. అన్ని పట్టుకుంటే తక్కువ చేయిస్తాను. ఒక్కో జత సింగిల్ కావాలంటే 1,200 రూపాయలు. 25 పిల్లలు ఉన్నాయి. దీనికన్నా ఇంకొంచెం పెద్ద పిల్లలు 10 ఉన్నాయి. ఇది బుడ్డు ముక్క. ఈ స్టేజ్ ఇంకా ఉన్నాయి మీ దగ్గర? ఆ స్టేజ్ 7-8 ఉన్నాయి అంతే. 7-8 ఉన్నాయి. ఇది ఏమి చెప్తాను రేటు? ఈ స్టేజ్ 2,000. గట్ట అప్పుడే వచ్చింది దీనికి. ఇంకా వస్తా ఉంది ఇప్పుడు పిల్ల. అదే ఇంకా పిల్ల బాగా ఎడుముగా వచ్చింది. ఇప్పుడు అంతా టోటల్ ఎన్ని కోళ్ళు ఉన్నాయి నేను? ఇవి నా దగ్గర 80 ఉన్నాయి. పుంజులు పెట్లు అన్ని పిల్లలు పుంజులు పెట్లు 80 ఉంటాయి. ఈ 80ని మెయింటైన్ చేయకి ఒక దినంకి ఎంత ఖర్చు రావచ్చు? ఇప్పుడు మీ ముందరే వేస్తున్నా ఒక ఇప్పుడు పొద్దున్న ఇంకా ముందుగా వేస్తాను. ఒక 6:30 అట్లా 4 kg సద్దులేస్తాను. 3 kg వడ్లేస్తాను ఒక దినంకి. టోటల్ గా 7 kg ఒక పూటకి. మళ్ళీ సాయంత్రము ఒక 4 గంటలకి అప్పుడు 5 kg సద్దులు 2 kg వడ్లు అన్నిటికి అన్నిటికి. నాకు కుంటాల సద్దులు తెస్తే నాకు ఒక 20 దినాలు అట్లా సార్. ఎంత పడుతుంది కుంటాలు? కుంటాలు ఇప్పుడు ఒక 5 కుంటాలు గానే ఎత్తుకుంటే 35 రూపాయలకి ఇస్తారు. ఒక కుంటాలు ఎత్తుకుంటే 4,000 40 రూపాయల కేజీ తెస్తారు. అట్లా ఎవరైనా కొత్తగా ఇట్లా షెడ్లు కోల్డ్ షెడ్లు పెట్టాలా అనుకునే మీ సజెషన్ ఏంటి సార్? ఏమిలే, ఇదైతే మంచిదే. కాకపోతే ఓపిక అనేది ఉండాల. ఇప్పుడు చేయాలంటే కొందరికి అంత ఇష్టం ఉండి కూడా చేస్తారు. దాంతోనే సంపాదించి తినాలనేది ఏం లేదు. ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా మనిషికి, ఏమో పెంచుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేస్తాను అంతే. మీరు ఇప్పుడు ఖాళీ దీని వీటి పైన ఆధారపడతా ఉండలేదు? వేరే పని డ్రైవర్ నేను. సరే నా వీటిలో లాసెస్ వస్తాయి కదా, ఏ విధంగా లాస్ ఎక్కువ వస్తాయి? కోళ్ళకి రోగాలు వచ్చినప్పుడు వాటిని సగ్గా చూడకుండా ఇట్లుంటే పక్క రానే వాటికి తగినంత వ్యాక్సినేషన్ మేత ఇవంతా చూసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి ఏదన్నా డల్ గా ఉందంటే దాన్ని ఫస్ట్ చూడాలి, దాన్ని డివైడ్ చేయాలి. దీనికి ఏం తొందర,
ఇది ఏడన్నా పడిపోయిందా లేదా కాలుగా ఎంచుకుందా, దీనికి ఏమన్నా రోగం స్టార్ట్ అయిందా, గొరకేమన్నా ఉందా, ఇవి చూసుకుంటే దానికి రోగం వచ్చేలేదు. మనము కేర్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా సీజన్ లో రోగాలు స్టార్ట్ అవుతాయి. ఎండ్ల కాలం అయితే కొంచెము శన ఇది, అట్లానే వానల కాలంలో కూడా కొంచెము కేర్ఫుల్ గా ఉండాలి, అది చూసుకుంటా ఉండాల, కేర్ తీసుకోవాలి వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లేమన్నా లాస్ట్ లో వచ్చి మీకు ఇంతవరకు అయితే నాకేం లేదు, ఒక కోడి కూడా నాకు లాస్ట్ ఏం లేదు. ఇప్పుడు మీరు బాయ్తో పెట్టుకోవాలి షెడ్, ఏమో కుక్కలు ఫస్ట్ లో ఎంటోలు ఇవంతా ఉండే, ఇప్పుడు ఇవంతా జేసీబీ పెట్టి క్లీన్ చేపించేసిన, ఇప్పుడు ఏం లేదు. అట్లా తినేసి ఏమన్నా లాస్ట్ వచ్చినాయి. పాములు అంతా కూడా కోళ్ళు ఉంటే పాములు ఎక్కువ వస్తాయి, వాటిని ఇంకా కొంచెం లాస్ వచ్చా, ఇప్పుడైతే పర్లా. కొత్తగా షెడ్లు పెట్టే వాళ్ళకి మీరు పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చు, దాని గురించి లాస్ అనేది ఏం లేదు. దాని గురించి కేర్ తీసుకునేట్లయితే వాళ్ళ ఇంత కాదు ఇంకొంచెం పెద్దగా వేసినాను, ఒక పుంజు పెట్టుకొని ఒక 5-6 పెట్టలు వేసుకుంటే కూడా చాలు స్టార్టింగ్ స్టేజ్ లో. నేను అట్లే చేసింది, నేను అట్లే చేసుకొని ఇప్పుడు నాకేమన్నా నచ్చితే కూడా ఈ లోకల్లో ఎవరైనా ఉంటే ఆల్మోస్ట్ అందరూ కాంటాక్ట్, వాళ్ళు చెప్తారు మా కాడ పిల్లలు ఉన్నాయి బాగుండేది తీసుకోని, అంతా ఫైటింగ్ లేనేది నేను తీసుకొచ్చి కూడా పెంచేస్తాను. అట్లా ఆడు కూడా మనము కోళ్ళు కొట్టింది ఎట్లా అవి మంచి జాతులుగా తీసుకొస్తాం. నాటి కోళ్ళు అవంతా నేను తీసుకొని వచ్చేదిలే, నేను పోయేది లేదు. నేను ఆడ పోతా ఉంటాను సంతలకి, ఇట్లా బరెడిపల్లికి పోతాను, ఇట్లా వడ్డిపల్లికి పోతాను, తమిళనాడు కుందార్లపల్లి సంతకి పోతాను, బంగారుపేటకి పోతాను. నాకేమన్నా ఆడేమన్నా ఇష్టం వస్తే నేనేమన్నా తెస్తాను, లేదంటే ఏం చేస్తున్నాయి. ఇది గూబ్ షెక్కులతోనే నిలువు జుట్టు పొడుగు మూతి, ఫైటింగ్ పర్పస్ మస్తుగా ఉంటుంది. ఇది రేర్ పుంజు, నా పిల్లల పైకి అదొకటే నా దగ్గర పడిండేది. అది ఇంకా పిల్ల, ఇంకా దానికి 7 నెలలు, ఇప్పుడు అప్పుడే చూపిస్తున్నా దాని జొద్దే అది రేర్ పుంజు. ఏం రేట్ చెప్తారా? అదే అంతే 2-2.5 అయితే ఇచ్చేస్తుంది. 2.5 అదొకటే దిగిండేది. అది రంగు అయితే డాగా, కాకి డాగా, పచ్చ కాకి వస్తుంది. గూబ్ చెక్కులు పుంజు, అది ఫైటింగ్ పర్పస్ కి బాగుంటుంది అది.